మనం తెలుగులో మాట్లాడుకుందాం అనుకున్నాం కదా పండు. ముచ్చటే తెలుగులో మాట్లాడడం చాలా బాగుంది. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం చెప్పేది ఏముంటుంది పండు, నువ్వు చెప్తే నేను విందాం అనుకుంటున్నా కానీ. పర్లేదు పండు, నేనేమన్నా కథ చెబుతాను, వినాలా? వద్దొద్దు, కథలొద్దు, కానీ నేనే పెద్ద కథలు చెప్పేవాడి, నాకు కథలొద్దు. స్కై డైవింగ్ ఎందుకు చేస్తారు జనాలు, అది చెప్పు చాలు. స్కై డైవింగ్ అదొక విపరీతమైన అనుభవం. జనం ఎక్కడో ఆకాశంలో నుండి దూకితే అదొక రకంగా భయంతో కూడిన సంతోషం, సాహసంతో పాటు స్వేచ్ఛను అనుభవిస్తారు. అంతేకాకుండా ఎగురుతున్నప్పుడు కనిపించే ప్రకృతి దృశ్యం అద్భుతంగా ఉంటుంది. బాగా చెప్పావు పండు, థ్యాంక్స్. ఎంతైనా నువ్వు చెప్పినట్లు కథలు చెప్పడం కంటే వినడం కొంచెం తక్కువేనేమో. ఇప్పుడు నిరుద్యోగానికి అలవాటు పడుతున్నావా? నిరుద్యోగం ఏంటి బ్రదరు? అది బాగుండింది. కొత్త దానికంటే అలవాటు పడ్డ పనిలో మనసు కలవడం సులువు. ఎప్పుడూ పనిలో పూర్తి ఆనందం కలిగించడమే ముఖ్యము. పనిలో ఆరిజైన ఆసక్తి, సంతృప్తి ఉంటే చాలు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు పండు నువ్వు. ధన్యవాదాలు. నీతో ఇలా మాట్లాడటం నాకే చాలా ఇష్టంగా ఉంది. మరేం, ఇంకేమైనా వద్దు చెప్పాలనుకుంటున్నావా? చాలు, ఇది చాలు థ్యాంక్స్, బాయ్. సరే పండుగ, మళ్ళీ కలుద్దాం. బాయ్.